నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవి నుంచి తప్పుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్కడ ఆయన గవర్నమెంట్ అయితే కూలబోతుంది అని తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన పదవి నుంచి తప్పుకోబోతున్నారు అని తెలుస్తుంది. సో ఎందుకు రాష్ట్రపతి అలాంటి ఆదేశాలను జారీ చేశారంటారు? ఇప్పుడు ఒకటి, ఢిల్లీ విషయంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి భిన్నంగా ఉంటుంది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పవర్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కి లేనటువంటి పవర్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. సో దాంతో ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈడీలు, సిబిఐలు వీటన్నిటిని కూడా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయోగిస్తున్నారు అనేది అన్ని పార్టీలు చెప్తున్నాయి బీజేపీ మీద. ఇప్పుడు తాజాగా ఏంటి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ అందరికీ తెలిసిందే. దక్షిణ భారతదేశంలో కింగ్ పిన్గా కవిత వ్యవహరించారు. కవిత కూడా తిహార్ జైలుకి వెళ్ళారు. తిహార్ జైలుకి వెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఆమె బెయిల్ మీద వచ్చారు. అలాగే సిసోడియా, ఆప్ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. ఆయన సంవత్సరం పైగా జైల్లో ఉండి సంవత్సరంన్నర దాకా ఇటీవల ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు చెప్పుకోదగ్గ లిక్కర్ కేసులో ముందెవరంటే ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సో కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆయన కూడా బెయిల్కి ట్రై చేసుకుంటున్నారు, కానీ బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. కేవలం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కారణంగానే ఆప్ అధ్యక్షుడిని జైల్లో పెట్టారు అనేది ఆ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆప్కి మధ్య పొత్తు కుదరలేదు హర్యానాలో. సో కాబట్టి పొత్తు కుదిరితే అక్కడ బీజేపీ అవుట్. పొత్తు కుదరకుండా ఉండాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా ఆప్ని తెర వెనుక నుంచి రైడ్ చేస్తుంది బీజేపీ అనేది ఒక వాదన రాజకీయ సర్కిల్స్లో ఇప్పుడు ఢిల్లీలో వినిపిస్తుంది. ఒకవేళ పొత్తు కుదరకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ వస్తే అప్పుడు ఈయనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కేజ్రీవాల్కి అనేది ఒకటి. బీజేపీ వాళ్ళు అప్పుడు వదిలిపెడతారని, అప్పుడు దాకా జైల్లోనే ఉంచుతారనేది ఒకటి వినిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టి దాని ఫలితంగా కవితకి బెయిల్ వచ్చింది. ఇదే తరహాలో హర్యానాలో ఆప్ సహకరిస్తే బీజేపీకి అప్పుడు కేజ్రీవాల్ బయటకు వస్తారు. సో ఇదంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఈ పొలిటికల్ మోటివేటెడ్ కేసులో బెయిల్లు, జైళ్ళు, అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాహుల్ గాంధీ అమెరికాలో కూడా తాజాగా అదే చెప్పారు. 2024 ఎన్నికల్లో అధికారంలో రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకారం అందించింది. ప్లస్ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఆ కారణంగానే బీజేపీ చావు తప్పి లొట్టబోయినట్టు అనే సామెత ఉంది. అలాగా బయటపడ్డారు. సో కాబట్టి 2240 ఎంపీలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది పెద్ద గెలుపు కాదు, నరేంద్ర మోడీది ఓటమి వాస్తవంగా అనేది రాహుల్ గాంధీ అమెరికాలో చెప్తున్నారు. సరే, ఇక్కడ కేజ్రీవాల్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు. రాష్ట్రపతి ఆర్డర్స్ ఇచ్చి అక్కడ ఉండేటువంటి ఆ ప్రభుత్వం ఉండటానికి లేదు అనే పరిశీలించండి అని చెప్పి కేంద్ర హోంశాఖకి ఆవిడ ఆర్డర్స్ చేశారు రాష్ట్రపతి. అంటే ఎందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా దాన్ని సరిచేయండి అని చెప్పి రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ ఎందుకు ఆర్డర్ చేసింది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తాన్ని దగ్గరుండి మానిటర్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉండి ఆయన పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నాడు, పరిపాలన లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇన్ టైంలో డెసిషన్స్ ప్రభుత్వం తీసుకోవట్లేదు, అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన చెయ్యండి అని చెప్పి ఇండైరెక్ట్గా రాష్ట్రపతి కేంద్ర హోంశాఖకి రికమెండ్ చేసింది, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే రీఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది? రీఎలక్షన్స్ కాదు, అక్కడ ఆల్రెడీ లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ ఉంటుంది కదా. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ రూలు కొనసాగిస్తారు. సీఎంని తీసేస్తారు, ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంది, ఇప్పుడు కొన్ని క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం ఏంటి, క్రిటికల్ పొజిషన్లో ఖచ్చితంగా
లెఫ్టినెంట్ గవర్నర్కి అలా అధికారం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రజారంజక పాలన లేదా ప్రజాపాలన కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నప్పుడు అక్కడ రాష్ట్రపతి ఆర్డర్ మేరకు గవర్నరు పరిపాలన వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఏంటి అంటే తాజాగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి గవర్నర్కి అప్పచెప్పాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అని అంటే కనుక 6వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, 6వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. దాని కారణంగా ఆ రాష్ట్రానికి ఎంత కావాలి ఎంత రావాలి లెక్కలు లేవు. 6వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఆ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ రాష్ట్రం పరిపాలన కుంటుపడింది. ఆ రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. జైలు నుంచి పరిపాలనని అతను చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కి అప్పచెప్పండి అనేది సారాంశం. రెండోది ఏంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి కాగుకి అవసరమైనటువంటి రిపోర్ట్స్ని పంపించట్లేదు, దానికి సంబంధించిన రివ్యూ మీటింగులకు కూడా అటెండ్ కావట్లేదు అనేది. కాగ్ అనేది అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం వీటి మీద మానిటర్ చేస్తుంటుంది. మానిటర్ చేస్తున్నటువంటి క్రమంలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వివరాలు కావాలన్నా కాగ్కి ఇవ్వాలి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కాగ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో రివ్యూ చేస్తుంది. కానీ అక్కడ ఆ రివ్యూ జరగట్లేదు ఢిల్లీలో. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి లేకపోవడం. కాబట్టి ఈ 2 కారణాలను చూపిస్తూ, ఒకటేమో 6వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది. 2 కాగ్కు సంబంధించినటువంటి సంస్థకి యాక్చువల్ ఫిగర్స్ని ఇవ్వలేకపోతుంది. ఇది పరిపాలనలో ఉండేటువంటి ల్యాప్సెస్, ఈ 2 అంశాలు. కాబట్టి ఈ ఢిల్లీలో అక్కడ రాష్ట్రపతి పాలన అంటే లెఫ్టినెంట్ గవర్నర్ పాలన పెట్టాలి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం కొనసాగడానికి ఛాన్సే లేదు అనేది ఒక అభిప్రాయం అనిపిస్తుంది. సో కాబట్టి దీని మీద వీళ్ళు అసలు ఎందుకు రాష్ట్రపతి ఆర్డర్స్ చేయాల్సి వచ్చింది అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు ఈ 2 అంశాలని పొందుపరుస్తూ కంప్లైంట్ చేశారు రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తే పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి ఏం చేశారు, కేంద్ర హోంశాఖకి ఎండార్స్ చేశారు, ఫార్వర్డ్ చేశారు. ఆ ఢిల్లీ సంగతి చూడండి, ఢిల్లీలో పరిపాలన సక్రమంగా లేదంట, అక్కడ ఉండే ప్రతిపక్షం కంప్లైంట్ చేసింది, కాబట్టి ఆ ఢిల్లీ సంగతి మీరు చూడండి, పర్యవేక్షించండి అని చెప్పి కేంద్ర హోంశాఖకి ఆవిడ డైరెక్షన్ ఇచ్చారు. జనరల్గా కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, అది ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం కదా ఢిల్లీలో, కేంద్రంలో. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేంద్ర హోంశాఖ కన్నెర చేస్తే ఇమీడియట్గా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పడిపోవాలంటే 2. ఒకటి, కేజ్రీవాల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి హర్యానాలో. అది జరిగితే కనుక ఇక్కడ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. 2, ఆయన జైల్లో ఉండటానికి సిద్ధపడితేనే బెయిల్ అవసరం లేదు, నేను జైల్లోనే ఉంటాను అనుకుంటే ఈడ పడిపోతుంది. అటు కాకుండా బెయిల్ రావాలన్నా హర్యానాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా విడిగా పోతే అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే రాజకీయ కోణం నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇదంతా కూడా ఒక సాలె గూడు మాదిరిగా బీజేపీ కేజ్రీవాల్ చుట్టూ అల్లినటువంటి ఒక రాజకీయ చక్రం, రాజకీయ వ్యూహం. సో కాబట్టి దీంట్లో ఏది కావాలి అని అన్నప్పుడు సహజంగా ఎవరైనా ఏమనుకుంటారు, ఇవన్నీ ఎందుకు తలనొప్పులు అని కాంప్రమైజ్ అయితే బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రిగా ఉంటారు. కాంప్రమైజ్ కాకపోతే జైల్లో ఉంటారు, ప్రభుత్వం పడిపోద్ది. సో ఇది సహజంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా ఏం కోరుకుంటారంటే ఇబ్బంది లేనటువంటి కోరికను కోరుకుంటారు. మరి కేజ్రీవాల్ ఏ డెసిషన్ తీసుకుంటాడు అనే దాని మీద ఢిల్లీ ప్రభుత్వం కూలుతుందా ఉంటుందా అనేది ఆధారపడి ఉంది.